మనం ఒక ఆర్గనైజేషన్ తాలూకా డేటాని ఏ విధంగా మనం రిట్రీవ్ చేస్తామంటే దానికి ఒక టూల్ అనేది ఉంది. ఆ టూల్ పేరే నెట్ క్రాఫ్ట్. ఈ టూల్ ద్వారా మనం ఆర్గనైజేషన్ తాలూకా డీటెయిల్స్ మొత్తం మనకి వస్తాయి. ఏ డీటెయిల్స్ వస్తాయి అంటే దాని డొమైన్ నేమ్ కానీ దాని సైట్ ర్యాంక్, ఎవరు దీని ఓనరు, దీని లొకేషన్ ఏంటి అనేది వస్తుంది. ఒకసారి చూద్దాం. గూగుల్లో నెట్ క్రాఫ్ట్ అని కొడితే మనకి వాట్స్ ద సైట్ రన్నింగ్ అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ FQD అని ఇవ్వాలంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ ఏమంటే HTTPS. సపోజ్ ఇది ఇచ్చామనుకో, ఇది ఫుల్లీ క్వాలిఫైడ్. ఎందుకు ఫుల్లీ క్వాలిఫైడ్ అంటే www.https నుంచి www వరకు ఉన్నది కాబట్టి మనం ఓన్లీ కొన్నిసార్లు మనం గూగుల్లో ఓన్లీ ఇదొకటే ఇస్తాం ఆర్జేఎల్ ట్రావెల్స్. సపోజ్ గూగుల్ అయితే google.com ఇస్తాం. దాన్ని ఏమంటారంటే కెనానికల్ నేమ్ అంటారు. ఓన్లీ గూగుల్ అనేదాన్ని కెనానికల్, లేకపోతే ఫేస్బుక్ అనేదాన్ని కెనానికల్, ఇన్స్టాగ్రామ్ అనేదాన్ని కెనానికల్. వాటి కెనానికల్ నేమ్స్ అంటారు. వీటిని FQDN అని అంటారు. మొత్తం టోటల్గా FQDN అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. అంటే ఎలా ఉంటుంది అంటే https:// లేకపోతే ఇలాగ ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇక్కడ మనం లుక్అప్ అని కొట్టాము, ఆ సైట్ తాలూకా బ్యాక్గ్రౌండ్ డేటా అనేది వస్తుంది. అంటే సైట్ టైటిల్ ఏంటి, దాన్ని ఎప్పుడు రిజిస్టర్ చేసుకుని, దాని ప్రైమరీ లాంగ్వేజ్, సైట్ ర్యాంక్, డిస్క్రిప్షన్ ఉంటే డిస్క్రిప్షన్. సైట్ ర్యాంక్ ఎవరు ఇస్తారంటే దానికి గవర్నింగ్ బాడీ. ఆ గవర్నింగ్ బాడీ పేరే ఎలెక్సా. సైట్ ర్యాంక్ ఎవరు డిసైడ్ చేస్తారంటే ఎలెక్సా అనే గవర్నింగ్ బాడీ. ఆ సైట్ ర్యాంక్ ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే నీకు ఎంత ఫ్రీక్వెంట్ గా సైట్ అనేది యూజ్ చేస్తారంటే అది దేనికైనా కావచ్చు. ఇప్పుడు ఇది ట్రావెల్ వెబ్సైట్ కాబట్టి ట్రావెల్స్ కి ఇది యూజ్ చేస్తున్నారు. సేమ్ లైక్ మన గూగుల్ సైట్ ర్యాంక్ వచ్చేసి 1. ఎందుకు మనం ఎక్కువగా దేని వాడుతాం ఏదైనా సెర్చ్ చేయాలంటే గూగుల్ ఒకటే వాడదు. గూగుల్ ఒకటే కాదు కదా, మిగతా సెర్చ్ ఇంజిన్స్ కూడా ఉన్నాయి. యాహూ ఉంది, రెడీఫ్ ఉంది, తర్వాత బింగ్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, అలాగే బోల్డ్ ఉన్నాయి. కాకపోతే మనకి అలవాటు అయింది, హ్యాబిట్యుయేట్ అయ్యింది ఏంటంటే గూగుల్. నువ్వు ఏదైనా అడుగు, ఆ గూగుల్కి అడిగి అని అంటారు. అందుకు గూగుల్ అనేది ఫస్ట్ ర్యాంక్ లో ఉంటుంది. ఈ ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తారంటే ఎలెక్సా. తర్వాత నెట్వర్క్లు ఏమేమి ఉంటాయి, సైట్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఉంటుంది. తర్వాత డొమైన్, నెట్ బ్లాకర్, ఈ వెబ్సైట్ కి ఎవరు ఓనర్ అని ఉంటుంది. నేమ్ సర్వర్. ఇక్కడ మనకి 3 types ఆఫ్ సర్వర్స్. బేసికల్ గా ఈ నేమ్ సర్వర్ దేనికి యూస్ చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటాం, గూగుల్, మైక్రోసాఫ్ట్ తీసుకుంటాం. దాంట్లో
దాంట్లో చాలా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎక్కువ మంది ఎంప్లాయీస్కి వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ ఇన్ సెన్స్ వాళ్ళు అందులో పనిచేస్తున్నారని వాళ్ళకి ఒక ఐడి కార్డు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇష్యూ. ఆ డీటెయిల్స్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తారు? ఆ స్టోర్ చేయడానికి అనేది ఈ నేమ్ సర్వర్. ఈ నేమ్ సర్వర్లో ఎంప్లాయీస్ వాళ్ళకి డీటెయిల్స్ మొత్తం స్టోర్ అయ్యింది. తర్వాత హోస్టింగ్ కంపెనీ FQDN, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఎక్కడి నుంచి అంటే .com ఉన్నది కాబట్టి ఈ .com అనేది టాప్ లెవెల్. ఈ టాప్ లెవెల్ ఎవరో ఒక బ్రోకర్ దగ్గర ఆ బ్రోకరే ఈ హోస్ట్. మనకి బోల్డ్ బ్రోకర్స్ కాబట్టి GoDaddy, హోస్టింగ్ ఇందులో మీరు సెర్చ్ చేసుకోండి. ఫైండ్ చేయడం ఇప్పుడు సపోజ్ ఏదో పెట్టాను, ఇది ఉన్నదో లేదు సెర్చ్ లుకింగ్ ఫర్ అవైలబుల్ .com లేదట, .in అయితే ఉంది. అది ఎంత ఫస్ట్ ఇయర్ ఇలాగ ఉంటుంది. ఇక్కడ .com అనేది టాప్ లెవెల్ ఇంతకు ఇక్కడ మీరు గమనిస్తే మీకు ఇక్కడ కుకీస్ అనేవి ఇది మీరు మనకి మనం ఏంటి యాక్సెప్ట్ ఆల్ కొట్టేస్తే పోయింది కదా. కానీ ఈ యాక్సెప్ట్ ఆల్ కొట్టడం వల్ల మీరు ఏదైతే మీకు మీరు సెర్చ్ చేస్తాం, సపోజ్ మీరు ఒక ఫిల్మ్ స్టార్ కోసం సే లైక్ ప్రభాస్, ఆయన కోసం సెర్చ్ చేస్తాం. మీకు నెక్స్ట్ సెర్చ్ నుంచి ఆయన రిలేటెడ్ కంటెంట్ వస్తుంది, కానీ మీరు కొత్త సెర్చ్ కంటెంట్ అది ఏ విధంగా చూపిస్తుంది? మరి మీరు ఓన్లీ సెర్చ్ చేసింది ఓన్లీ ప్రభాస్ కోసమే కదా. ఏ విధంగా చూపిస్తుంది అంటే మీ డీటెయిల్స్ అనేది ఒక బ్రౌజర్లో అంటే ఇప్పుడు మనం క్రోమ్లో మనకి హిస్టరీలో నువ్వు ఏకే డీటెయిల్స్ స్టోర్ అయ్యింది. ఈ స్టోరేజ్ అనేది మన సిస్టంలోనే కేజ్ మెమరీ స్టోర్. మీరు ఒకసారి ఒక స్టార్ కోసం సెర్చ్ చేస్తున్నారంటే కేజ్ మెమరీ రీసెంట్గా రీసెంట్ దేన్ని సెర్చ్ చేశారు అని వెతుక్కొని దాన్ని మీకు చూపిస్తారు. ఇది మీకు సిస్టమ్. మరి నెట్వర్క్లో మీకు అడ్వర్టైజ్మెంట్స్ మీకు అవన్నీ ఎలాగ వస్తుంది? వాటికి మీకు నెట్వర్క్ అడ్రస్ చెప్తారు. నెట్వర్క్ అడ్రస్ పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, అది దాని ద్వారా మీకు మీరు సెర్చ్ చేసిన డే టు డే మీరు సెర్చ్ చేసి మీరు పోస్ట్ చేసి అన్నీ ఒక లాగ్ రూపాన్ని స్టోర్ అయ్యి ఉంటాయి. స్టోర్ అవడం వల్ల మీకు అది కనిపిస్తుంది.
అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ IPv4 అడ్రస్ ఇచ్చాడు. ఆర్గనైజేషన్ ఇది ఒక ట్రావెల్ వెబ్సైట్ కాబట్టి దీనికి ఆర్గనైజేషన్. డిఎన్ఎస్ ఎవరు డిఎన్ఎస్ వీడెడ్ మనీ అదే హోస్టింగ్ అలొకేట్ మనీ టాప్ లెవెల్ డొమైన్ అని చెప్పాను కదా. ఇక్కడ డిఎన్ఎస్ సెక్యూరిటీ బై డిఫాల్ట్ ఎనేబుల్ ఉంటుంది. ఒక డిజేబుల్ ఉంటే మనం అటాకర్కి మన లూప్ హోల్ ఇచ్చినట్టు. లూప్ హోల్ ఇచ్చినట్టు. ఆ లూప్ హోల్ వల్ల అటాకర్ అనేవాడు మన వెబ్ ఆర్గనైజేషన్ గురించి వాడికి కావాల్సిన డేటాని ప్రొటెక్ట్ చేసే ఇదైతే ఉండాలి అవకాశం. బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ మ్యాక్సిమం జెన్యూన్ గానే ఉంటాయి మ్యాక్సిమం. ఇంకా కింద ఇచ్చాడు చూడండి IP జియో లొకేషన్, SSL, TLS ఇవన్నీ 100% ఫేక్ ఉంటుంది. ఎందుకు ఫేక్ ఉంటుంది అంటే ఇది హ్యాకర్కి అబ్బు పెట్టారు. అంటే వాడికి వేరే హ్యాకర్కి మొక్కు పెట్టాడు. ఈ డీటెయిల్స్ కావాలని ఫేక్ చేస్తారు. మీకు SSL అంటే సెక్యూర్ సాకెట్ లెవెల్ అంటే లేయర్. అంటే మీరు ఒకవేళ ఫోన్పే ద్వారా మీరు ఎవరికైనా పే చేస్తే ఫర్ సపోజ్ మీరు ఒక OTT ప్లాట్ఫామ్ మీరు కొనాలనుకుంటే అనే ప్లాట్ఫామ్ మీరు కొనాలనుకుంటున్నారు. మీరు పేమెంట్ గేట్ దానికి తగ్గట్టు ప్రైస్ అనేది ఎంటర్ చేసుకున్నాక మీరు నెక్స్ట్ పేజ్కి అక్కడ మీకు సెక్యూర్ సాకెట్ అని ఉంటుంది. అది వచ్చిన తర్వాత సెక్యూర్ పేన్ అని వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ దాని రిలేటెడ్ వెబ్సైట్కి వెళ్తారు. అదే SSL. అర్థమైందా? ఇవన్నీ మనకి పబ్లిక్గా అవైలబుల్ ఉన్నాయి కదా. ఈ సైట్ ర్యాంక్ ఈ వెబ్సైటే మనకి పబ్లిక్గా అవైలబుల్. అందుకు మనకి IPv4 IPv6 అడ్రస్లు కూడా పబ్లిక్గా అవైలబుల్. అందుకు వీటిని అన్ని ఏమంటారంటే ప్యాడ్స్ అంటారు. ప్యాడ్స్ అంటే పబ్లిక్లీ అవైలబుల్ డొమైన్. పబ్లిక్లీ అవైలబుల్ డొమైన్. పబ్లిక్లీ అవైలబుల్ డొమైన్ కాకుండా పబ్లిక్లీ అవైలబుల్ డేటాబేస్. ఏంటి ఇదంతా ఒక డేటాయే కదా. ప్రతిదీ మీకు ఇంటర్నెట్లో మీకు అది ఎట్టదన్నారు. పబ్లిక్ గా ఈ డేటాబేస్ అనేది అవైలబుల్ అని. ఇప్పుడు ఒకవేళ మనకి నెట్ క్రాఫ్ట్ అనేది అప్పుడు మనం దేనికి వెళ్తాం? దానికే మనకు ఒక వెబ్సైట్ ఇంకో వెబ్సైట్ ఉంది. అది ping.eu. ఆ ping.euలో మనకి who is అనే ఒక ఇది. ఇందులో మనకి ఏంటంటే ఇక్కడ కూడా మన ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ IP అడ్రస్ కానీ పోస్ట్ చేసుకోవాలి. ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి క్లిక్ చేయాలి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేశాక ఇక్కడ కూడా సిమిలర్ డేటా వస్తుంది. కాకపోతే చెప్పాను కదా నెట్ క్రాఫ్ట్ ఇది ప్రతిదీ మనకు పెయిడ్ వర్షన్. ఈ పెయిడ్ వర్షన్ తీసుకుంటే మనకి 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. పెయిడ్ వర్షన్ మీకు మోస్ట్లీ నేను ఫేక్ ఎవరు తీసుకుంటారు కాంటాక్ట్ నెంబర్ ఏం సర్వీస్ ఎక్కడి నుంచి వాళ్ళు అన్ని ఈ 2 yearsలో. నెక్స్ట్ ఇంకో టూల్ ఉంది. ఇప్పుడు సపోజ్ మనకి ping.eu మనకి
యాక్సెసిబుల్ నార్మల్ ఇది నా ఓన్ ల్యాప్టాప్ ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే యాక్సెస్ కోసం నేనే దీనికి ఇష్టం. ఇది ఏ ఏ అదే మీరు అదే మీరు ఆ వెబ్సైట్ ఏ నెట్ క్రాఫ్ట్ మీకు బ్లాక్ అయింది. అప్పుడు మీరు ఏ వెబ్సైట్ ఏ టూల్కి వెళ్తారు అని అంటే స్మార్ట్ క్విజ్ అని అది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇక్కడ అన్ని స్మార్ట్ క్విజ్ ఫర్ డెవలపర్స్ ఇవన్నీ వస్తాయి, కానీ మీరు అదేం పట్టించుకోరు. ఇక్కడ థామో సాఫ్ట్వేర్ వెబ్సైట్ నేను రాస్తాను. ఇందులో లెగసీలోకి వెళ్ళాలి. ఈ థామో సాఫ్ట్ది ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ స్మార్ట్ క్విజ్ అని ఇది థామో సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. నా దగ్గర ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు అది ఓపెన్. ఇక్కడ ఐపీ ఆర్ పోస్ట్ ఆర్ డొమైన్ సపోజ్ ఇది నేను గూగుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ పెరిగి మొత్తం దాంట్లో ఎన్ని నేమ్స్ సర్వర్స్ దాన్ని అలెక్సా ట్రాఫిక్ ఏంటి ఎక్కడ క్రియేట్ అయ్యి నేను అది కూడా తీసుకుంటాను. మీకు ఇంకా మీకు కావాలంటే మీరు కింద వ్యూ సోర్స్ అనేది వ్యూ సోర్స్ అనేది తీసేస్తే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఇంకేం దీన్ని కొంతవరకు ఏదైనా 100% దేనైనా ఎందుకంటే ప్రతిదీ పెయిడ్ కాబట్టి మనం చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్యాక్ పబ్లిక్లీ అవైలబుల్ డేటా. ఇప్పుడు మనకి కెమెరాస్ వల్నరబిలిటీ కెమెరాస్ అనే కాదు, వల్నరబిలిటీ డివైజెస్ కావాలి. వల్నరబిలిటీ అంటే లూప్ హోల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సీసీటీవీ కెమెరా లేకపోతే మనకి ఒక సేఫ్టీ పర్పస్ ఆ సీసీటీవీ కెమెరా పెట్టుకోవాలి. 4 స్కేల్ ఆ 4 వెండర్స్ ఏది బెస్ట్ కొటేషన్ ఇస్తే ఆ కొటేషన్ వాడికి మీరు పే చేసి మీరు పెట్టించారు. సీసీటీవీ వచ్చిన టెక్నీషియన్ చాలా బ్యూటిఫుల్ క్రెడెన్షియల్స్ ఇస్తాడు. ఆ క్రెడెన్షియల్స్ ఓకే, ఏ క్రెడెన్షియల్స్ సార్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాస్ ఖచ్చితంగా అడుగుతారు కదా, చేసారా, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా ఏంటా అని అడుగుతాడు కదా. అడిగేటప్పుడు
ఆయన చెప్తాడు సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్ సార్ అని చెప్తాడు. చెప్తే సరే దాని ఇదేటో చెప్పండి, దాని క్రెడెన్షియల్స్ చెప్పండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను చూడాలి కదా అని టెక్నీషియన్ హ్యాపీగా క్రెడెన్షియల్స్ అలాగే అలాగే ఇచ్చిన బాస్ ఏం చేస్తాడు, కొన్ని రోజులు పోయాక మీరు క్రెడెన్షియల్స్ ఇచ్చాడు కదా టెక్నీషియన్, ఆ క్రెడెన్షియల్స్ ఆ బాస్ హ్యాకర్కి అమ్ముకుంటాడు. ఆ క్రెడెన్షియల్స్ తెలియదు. అది ఒకవేళ హ్యాకర్ దగ్గర కానీ మీ క్రెడెన్షియల్స్ ఉంటే వాడు లైఫ్ వినే అది అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాలి పని ఏంటంటే టెక్నీషియన్ మీకు క్రెడెన్షియల్స్ ఇచ్చిన వెంటనే ఆ క్రెడెన్షియల్స్ మార్చుకోకపోతే రిస్క్లో పడేది మీరే. అర్థమైంది. దీనికి రకరకాల అది ఏంటి అంటే ఎస్పెషల్లీ మనకి డిఫాల్ట్ పాస్వర్డ్స్ అవి మనం ఎక్కడ చూడగలం అంటే దాని వెబ్సైటే ఉంది. డిఫాల్ట్ పాస్వర్డ్ ఇందులో మీకు మీ ఓపిక, ఇప్పుడు సపోజ్ నాకు టీపీ లింక్ కావాలి, టీపీ లింక్ తాలూకా యూజర్ నేమ్ పాస్వర్డ్. టీపీ లింక్ అంటే అదొక రౌటర్ తాలూకా కంపెనీ, ఆ కంపెనీ నేమ్ తాలూకా డిఫాల్ట్ పాస్వర్డ్, డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ ఏంటి. అలాగే మీరు మీ సపోజ్ టీ లింక్ విత్ మ్యానుఫ్యాక్చర్ ఏంటి అనేది కూడా చూడండి. అడ్మిన్ జీవిటీ 1 2 3 ఇవి కొంతమంది మార్చుకుంటారు, కొంతమంది మార్చుకోలేదు. మార్చుకోలేదు అంటే హ్యాకర్ అనేది ఈ డిఫాల్ట్ పాస్వర్డ్ మ్యానుఫ్యాక్చర్ ఏదైతే అదే పర్సన్ ఏ రౌటర్ వాడుతుంది ఆ మ్యానుఫ్యాక్చర్ తీసుకొని ఇక్కడ నుంచి లాగ్. మీరు అడగచ్చు మరి హ్యాకర్ అనేవాడికి ఎలా, దానికి ఒక వెబ్సైటే ఉంది. ఆ వెబ్సైట్ హ్యాకర్ అనేవాడికి ఎలా తెలుస్తుంది వనరబిలిటీకి ఎక్కడ, లేకపోతే వనరబిలిటీ డివైస్ ఎక్కడ, దానికే ఒక వెబ్సైటే ఉంది. దాన్ని showdown.io. ఇంతకుముందు IOE ఉండేది, దాన్ని ఇప్పుడు IO అంటే ఏమీ కాదు, ఇంటర్నెట్ ఫర్ ఎవరీ. అది రీసెంట్గా వచ్చింది. ఇందులో మీరు సపోజ్ టీపీ లింక్ అని కొట్టారండి, టీపీ లింక్ దాని వనరబిలిటీ లిస్ట్ అనేది వస్తుంది. అంటే ఇది ఈ షోడౌన్లో ఈ డీటెయిల్స్ ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు మీరు హిట్ 3 మూవీ చూస్తుంటే, ఇది నాని హిట్ 3 మూవీలో ఏమవుతుంది, వాళ్ళు జనాల్ని చంపుతూ వాళ్ళు ఒక కమ్యూనిటీని క్రియేట్ చేస్తారు. ఆ కమ్యూనిటీ వాళ్ళు మీటప్ అని ఒక కోటలో ఒక పాడుపడిన దాంట్లో ఉంటారు. సేమ్ అలాగే హ్యాకర్స్ అందరికి ఒక మీటప్ అనేది ఉంటుంది. ఆ మీటప్లో ఎవరెవరు ఏ వనరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేశారు అనేది వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఆ ఇన్ఫర్మేషనే ఈ showdown.io. ఇది ఏంటంటే ఎవరో ఏవి వనరబిలిటీ ఉన్నది అని మనకి చెప్పడం అన్నమాట, ఆ ఇన్ఫర్మేషన్. అర్థమైందన్న. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మనకి ఇక్కడ వరకు ఓకే, వనరబిలిటీ డివైజెస్ వరకు. మరి వెబ్ కెమెరాస్ మనం చూడాలి అంటే ఈ showdown.io ఇది పెట్టి నేను టైప్ చేస్తాను. వెబ్సైట్ పేరు showdown.io. ఇందులో మీకు వనరబిలిటీ కెమెరాస్
కెమెరాస్ కోసం సెర్చ్ బార్లో ఏం చేస్తారు అంటే అని మీరు సెర్చ్ బార్లో చేస్తే మీకు 8 ఉన్నాయి కెమెరాస్ పండుగ అనేది కనిపిస్తుంది. నేను చెప్తున్నాను, ఇది మీరు ఇంట్లో ట్రై చేయొద్దు. ఎందుకంటే వీఆర్ నాట్ సర్టిఫైడ్ హ్యాకర్స్. మన సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అయినప్పుడే మనం ప్రాక్టికల్ మీకు ప్రాక్టికల్ రియల్లీ మీకు చేయాలనిపిస్తుంది. మీరు ఏ మాడ్యూల్ ఒక 2 మాడ్యూల్స్ వరకు చేస్తే నేను నేను అప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నారంటే ప్రతిదీ రికార్డ్ అవుతుంది. లాగ్ అనేది మన గవర్నమెంట్కి ఏదైనా అఫ్కోర్స్ మీరు ఎడ్యుకేషన్ పర్పస్గా చేస్తున్నా వాళ్ళకి ఏ విధంగా కనిపిస్తుంది మీరు ఏదో అటాక్ వెళ్ళి అనిపిస్తుంది. అంతవరకు ఎందుకు తెచ్చుకోండి. మీరు ప్రాక్టికల్ మాత్రం మీరు అర్థం